హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పులుసుప్పుడు పిండి. ఎప్పుడైనా మధ్యాహ్నం మాటలు చాలా హెవీగా తిన్నాం అనిపించినప్పుడు ఈవినింగ్ డిన్నర్లోకి ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, నూనె, పసుపు వేసుకుని హైలో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుంటే ఇలా మరుగొచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ వరకు ఉప్పుడు రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్పుడు రవ్వ అన్న బియ్యపు రవ్వ అన్న ఒకటేనండి. తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచుకుని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుని ఇందులో కొన్ని పల్లీలు, ఇవి బాగా వేగిన తర్వాత శనగపప్పు ఇంకా మినప్పప్పు ఈ 2 వేసుకుని ఈ 2 కూడా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో హింగ్ ఇంకా పసుపు ఇవి కూడా వేసుకుని ఆ తర్వాత మనం ఇందాక ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఉప్పుడు రవ్వని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. అంతేనండి, ఉప్పుడు రవ్వ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ పచ్చడిని ఏ నిలవ పచ్చడితో ట్రై చేసినా చాలా బాగుంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.